చంద్రవంశానికి చెందిన ఉసీనరుడనే మహారాజుకు జన్మించినవాడే ఈ శిబి చక్రవర్తి. ఆయన పేరు వింటేనే ముల్లోకాలలో ఉన్న సకల జీవరాశులకు ఎంతో భక్తిభావం కలుగుతుంది. కారణం ఆయన దాతృత్వంలో సాటిలేనివాడు. ఎవరైనా తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే గొప్ప దానశీలి. శరణు కోరిన వారిని తన ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే రక్షించే మహాధర్మపరుడు. శిబి చక్రవర్తి కీర్తి ప్రతిష్టలు భూలోకాన్ని దాటి దేవలోకం వరకు వ్యాపించాయి. అది చూసిన ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఆయన దానగుణాన్ని ధర్మ నిరతిని స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో, దేవేంద్రుడు ఒక భయంకరమైన డేగ రూపంలో భూలోకానికొచ్చారు. ఒకరోజు శిబి చక్రవర్తి తన సభామందిరంలో మంత్రులతో పండితులతో కొలువుదీరి ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక డేగ బారి నుండి తప్పించుకుంటూ ప్రాణభయంతో గజగజ వణుకుతున్న ఒక పావురం అత్యంత వేగంగా ఎగురుకుంటూ వచ్చి నేరుగా శిబి చక్రవర్తి ఓడిలో వాలింది. శరణు మహారాజా, ఆ డేగ నన్ను తినేయాలని చూస్తోంది, దయచేసి నన్ను రక్షించండి అంటూ దీనంగా వేడుకుంది. ఆ పావురాన్ని ప్రేమగా నిమిరి దానికి అభయమిచ్చి తన శరణుజొచ్చిన ఆ ప్రాణిని ప్రాణాలిచ్చైనా సరే రక్షిస్తానని మాటిచ్చాడు శిబి చక్రవర్తి. అంతలోనే ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చిన ఆ భయంకరమైన డేగ సభలోకి ప్రవేశించి చక్రవర్తి ఎదురుగా వాలింది. ఆ డేగ మనుష్యుల భాషలో మాట్లాడుతూ, మహారాజా, ఆ పావురం నాకు సహజంగా ప్రకృతి ప్రసాదించిన ఆహారం. నేను విపరీతమైన ఆకలితో ఉన్నాను. ఆకలితో అలమటిస్తున్న నా నోటికాడి ముద్దను లాక్కోవడం నీకు ధర్మం కాదు. ప్రాణం భయంతో ఉన్న జీవిని కాపాడటం రాజుగా నీకు అది ఎంత ధర్మం. ఆకలితో ఉన్న నా ఆహారాన్ని నాకు వదిలేసి నా ప్రాణాలు నిలపడం కూడా నీకంతే ధర్మం. కాబట్టి ఆ పావురాన్ని నాకు విడిచిపెట్టు అని ధర్మబద్ధంగా నిలదీసింది. ఆ డేగ అడిగిన దాంట్లో కూడా ధర్మం ఉందని గ్రహించిన శిబి చక్రవర్తి ఎంతో దయతో, ఓ పక్షిరాజా, శరణు కోరి వచ్చిన ఈ చిన్న ప్రాణిని విడిచిపెట్టి నా ధర్మాన్ని నేను తప్పలేను. దానికి బదులుగా నా రాజ్యాన్నిస్తాను, లేదా నా ప్రాణాలైనా వదులుకుంటాను. కాని అభయమిచ్చిన ప్రాణికి మాత్రం ఎలాంటి హాని జరగనివ్వను. ఆ పావురానికి బదులుగా నీ ఆకలి తీరడానికి నా రాజ్యంలో ఉన్న ఏ ఇతర మాంసాన్నైనా ఇస్తాను, కోరుకో అన్నాడు. అందుకు ఆ డేగ ఒప్పుకోలేదు సరికదా. మహారాజా, నాకు వేరే ఏ మాంసమూ వద్దు. నువ్వు అంతగా ఆ పావురాన్ని రక్షించాలనుకుంటే నీ కుడితొడను కోసి సరిగ్గా ఈ పావురం బరువుతో సమానమైన నీ శరీర మాంసాన్ని తూచి నాకు ఇవ్వు అని ఒక అత్యంత కఠినమైన షరతు పెట్టింది. ఆ మాటలు విన్న సభాసదులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కాని శిబి చక్రవర్తి ముఖంలో ఏమాత్రం భయంగానీ బాధగానీ లేదు. ఏమాత్రం వెనుకాడకుండా ఆయన తక్షణమే ఒక త్రాసు తెప్పించాడు. ఒకవైపు ఆ పావురాన్ని ఉంచి తన పక్కనే ఉన్న పదునైన కత్తిని తీసుకుని తన తొడమాంసాన్ని తానే స్వయంగా కోసి ఆ త్రాసులో వేశాడు. రక్తం ధారలుగా పారుతోంది. కాని ఆశ్చర్యంగా ఆ పావురం ఉన్న వైపే బరువు ఎక్కువగా ఉంది. ఆ త్రాసు తూగలేదు. ఆయన తన రెండవ తొడ చేతులు కోసిపెట్టినా కూడా ఆ త్రాసు ఏమాత్రం పైకి లేవలేదు. ఎంత మాంసం వేసినా పావురం బరువే ఎక్కువగా కనిపిస్తోంది. శరీరం అంతా రక్తసిక్తమైపోయినా ఏమాత్రం వెనుకంజ వెయ్యకుండా, చివరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిబి చక్రవర్తి స్వయంగా తానే వెళ్లి ఆ త్రాసులో కూర్చున్నాడు. ఒక చిన్న పక్షి ప్రాణాలను కాపాడడం కోసం ఏకంగా తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆ మహాదాత త్యాగ నిరతిని చూసి ముల్లోకాలు జేజేలు పలికాయి. ఆయన కల్మషం లేని ధర్మానికి దానగుణానికి ఆశ్చర్యపోయిన ఇంద్రుడు అగ్నిదేవుడు తమ నిజరూపాల్లో సాక్షాత్కరించారు. మహారాజా, నీ కీర్తి విని నీ శరణాగత రక్షణ దీక్షను దానశక్తిని పరీక్షించాలనే మేము ఈ రూపాల్లో వచ్చాం. దానంలో ధర్మంలో నీకు నువ్వే సాటి అని నిరూపించుకున్నావు. నువ్వు విజయం సాధించావు. నీ కీర్తి ఈ లోకాలన్నిటిలో శాశ్వతంగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలిచిపోతుంది అని ఆశీర్వదించి శిబి చక్రవర్తికి పూర్వపు దేహాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యారు. విన్నారు కదా మిత్రులారా, ప్రాణభయంతో వచ్చి శరణు కోరిన ఒక చిన్న ప్రాణి కోసం ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టిన శిబి చక్రవర్తి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అందుకే
ఈనాటికి దాతల గురించి చెప్పేటప్పుడు ముందుగా శిబిచక్రవర్తి పేరునే ప్రస్తావిస్తారు. ఈ అద్భుతమైన పౌరాణిక కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, పిల్లలకు తప్పకుండా షేర్ చేసి మన పురాణాల గొప్పతనాన్ని వారికి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన పౌరాణిక కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేసి ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.